హల్లెలూయా. యేసయ్య నామున మీ అందరికీ శుభాభివందనాలు. జీవాధిపతి, జీవం కలిగిన దేవుడు, క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన దేవుని అయిన యేసయ్య నామమున మీకు మరొకసారి వందనాలు చెల్లిస్తుంటున్నాం. మన దేవుడు ఎవరు అంటే ఆయన ప్రేమించేవాడు. మన దేవుడు ఎవరు అంటే ఆయనలాగా క్షమించే దేవుడు ఎవరు లేరు ప్రేమైన వారారా. హల్లెలూయా. అట్టి క్షమా ఇచ్చే దేవుని దగ్గర మనం ఉండడానికి ప్రభు మనకిచ్చిన కృపకై యేసయ్య నామానికి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు ఆయనకు మాత్రమే కలుగును గాక. హల్లెలూయా. అనేక సార్లు మనం చేస్తున్న తప్పులను బట్టి, మనం చేస్తున్న పాపాలను బట్టి దేవుని దగ్గరికి రావడానికి చాలా మంది ఇష్టపడరు ప్రేమైన వాళ్ళు. అనేక మంది అయ్యా నువ్వు ఎందుకు దేవుని మందిరానికి రావడం లేదు అంటే, నేను భయంకరంగా దేవునికి వ్యతిరేకంగా జీవించాను. కాబట్టి పాపం చేశాను కాబట్టి నేను దేవుని సన్నిధికి రాలేకుండా ఉంటున్నాను. చాలామంది చెప్తుంటారు. సాతాను కూడా అదే చెప్తూ ఉంటారు. నువ్వు పాపం చేశావు కాబట్టి నీవు దేవుని దగ్గరికి వెళ్ళొద్దు. నువ్వు తప్పు చేశావు కాబట్టి దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు నిన్ను క్షమించడు అన్న మాట పదే పదే సాతాను చెప్పడం వల్ల అనేక మంది జీవితాల్లో ప్రమిన వల్ల దేవుని దగ్గరికి రాకుండా ఆ రీతిగా ఉండడం ప్రారంభిస్తారు. అయితే మన దేవుడు ఎవరు అంటే ఆయన క్షమించే దేవుడు. ఈ మాట చెప్తూ ఉంటాను గానీ చాలామందికి ఒక క్వెషన్ మరి ప్రశ్న ఉత్పన్నం అవుతది. ఎవ్వరినైనా, ఎవ్వరినైనా క్షమిస్తాడా? అనేక సార్లు ఇటువంటి మాట చెప్తారు. నన్ను ఎవ్వరినైనా దేవుడు క్షమిస్తాడా? అంటే నేను ధైర్యంగా చెప్పగలను. ఎవరినైనా దేవుడు క్షమిస్తాడు ప్రియమైన బైబిల్ ఎంత పాపినైనా యేసు చేర్చుకొనును. ఎంత పాపి అయినా దేవుడు చేర్చుకుంటాడంట ప్రేమ. ఒకవేళ నాకు అనిపిస్తుంది బైబిల్ నుంచి కాకుండా ఈరోజు న్యాచురల్‌గా దేవుడు క్షమించే గుణం ఏ రీతిగా ఉంటదో అని మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఏంటి అంటే ప్రేమైన వాళ్ళారా, మామూలుగా ఒకరోజు ఒక సోషల్ మీడియాలో నేను చూస్తుంటుండగా ఒక ప్రముఖ డాక్టర్ వారు చెప్పిన మాట ఏంటి అంటే ప్రేమైన వాళ్ళారా, మనిషి శరీరంలోనే ఏముంటది అంటే రిపేరింగ్ సిస్టమ్ జరుగుతూ ఉంటది అంట ప్రేమైన వాళ్ళ. ఆ రిపేరింగ్ సిస్టమ్ జరుగుతూ ఉంటదంట. అంటే కొద్దిగా మనం తప్పు చేసినప్పుడు దాన్ని మనం రెక్టిఫై చేసుకుంటే ఏమవుతదంట, శరీరము దాంట్లో ఉండే ఆ సిస్టాన్ని బట్టి మనకు తిరిగి మిగతా వాటిని తిరిగి ఫంక్షనింగ్ చేసుకోవడానికి అది దోహదపడతదంట. అంటే ఆ వ్యక్తి అంటున్న మాట ఏంటి అంటే డాక్టర్ గారు చెప్పిన మాట, దేవుడు అన్న మాట చెప్పలేదు గానీ, మన శరీరానికి ఒక ఆకృతిలో ఏముంది అంటే అది రిపేర్ చేసుకునే సిస్టమ్ ఉంది అని చెప్పడం ప్రారంభించాడు ప్రమేయం వల్ల. అంటే ఏదైనా తప్పు జరిగితే దాన్ని రెక్టిఫై చేసుకుంటే తిరిగి అది రిపేర్ చేసుకునేదానికి అంటే తిరిగి ఒక మాటలో చెప్పాలి అంటే కంఫర్టబుల్‌గా మరి తిరిగి తను పరిచయం చేసుకోవడానికి దేవుడు ఆ రీతిగా మానవుని కలగజేశాడు. ఆ రీతిగా దేవుడు మానవుని కలగజేశాడు ప్రేమలో. అది ఏం సూచిస్తా ఉంది అంటే నువ్వు పాపము చేస్తే, దేవునికి దూరమైతే, నువ్వు తిరిగి పాపం ఒప్పుకుంటే, దేవుడు నిన్ను సరిచేసే దేవుడు. అంటే ఆయన ప్రేమ క్షమాగుణం ఎంత అంటే నిజంగా ప్రేమన వల్ల నువ్వు తప్పు చేసి దాని ద్వారా ఆరోగ్యం పోగొట్టుకుంటే తిరిగి నువ్వు తప్పు తెలుసుకున్నప్పుడు ఆరోగ్యం ఇవ్వడానికి దేవుడే ఇష్టపడితే మరి నువ్వు పాపం చేసి దేవుని సన్నిధి కోల్పోతే దేవుడు తిరిగి క్షమించి అది ఇవ్వడా? అంటే ఆల్రెడీ నీ బాడీలో ఇంతగా ప్రేమించే ఈ సిస్టాన్ని పెట్టిన దేవుడు నీవు నిజంగా దేవుని దగ్గరికి వచ్చి అయ్యా నేను పాపిని అని అంటే నిజంగా ప్రేమ వల్ల క్షమించటానికి ఆయన సిద్ధ మనసు కలిగిన దేవుడు. హల్లెలూయా. నువ్వు ఏ పాపంలో ఉంటున్నావో, ఎంత భయంకరమైన పాపం చేసి ఉన్నా దేవుడు చెప్తున్న మాట నువ్వు ఈరోజే దేవుని సన్నిధికి వచ్చి అయ్యా నేను పాపాత్ముని అని అంటే క్షమించి ఆయన కుమారునిగా కుమార్తెగా చేసుకోవడానికి ఆయన సిద్ధముగా ఉంటుండగా అట్టి ప్రేమించే దేవుని దగ్గరికి వెళ్దాం. మన పాపాలు ఒప్పుకుందాం. తద్వారా దేవుని బిడ్డలుగా మారడం ప్రారంభిద్దాం. తిరిగి దేవునితో సహవాసం కలిగే వారిగా ఉండడం ప్రారంభిద్దాం. అట్టి కృప దేవుడు మరి కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలోంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, జీవం కలిగిన నాయన, జీవాధిపతి, నీ బంగారు పాదాలకి వందనాలు, స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవానికి వందనాలు. దాన్ని మీరు ఎంత క్షమించగలిగిన దేవుడవు. అది మా శరీరంలోనే అయ్యా దాన్ని సింబాలిక్‌గా ఉంచి ఉంటుండగా స్తోత్రం. ఎవ్వరినైనా ఏ ఒక్కరికో ఈ సిస్టమ్ కాదు నాయన. మానవాళి ప్రతి ఒక్కరికి ఈ సిస్టమ్ మీరు పెట్టారు. అంటే ప్రతి పాపిని మీరు క్షమించటానికి సిద్ధ మనస్సు కలిగిన దేవుడుగా ఉంటున్నందు బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. సంపూర్తిగా ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. మీరు మాట్లాడండి. వారు చేస్తున్న పాపములు అయ్యా నీ ఎదుట కప్పుకొనకుండా
ఒప్పుకొని విడిచిపెట్టి కనికరం పొందేవారిగా మార్చుమని ప్రార్థిస్తున్నాను. ఎంత పాపినైనా మీరు చేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటుండగా, వాక్యం చూస్తుంటుండగా దేవవరిలో పరివర్తన చెంది దేవుని దగ్గరికి రాగలుగునట్లుగా సహాయం చేయండి. వారి పాపములు ఒప్పుకొనులాగున మీరు ఇక్కడ చూపించి సంపూర్ణమైన రక్షణ కార్యం తిరిగి వారు పొందుకున్నట్లుగా అంత రక్షకు మిమ్మల్ని యేసుగా ప్రభు సొంత రక్షణ అంగీకరించక మీరు ఇక్కడ ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉంటారో వారిని ముట్టండి, బాగు చేయండి. ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో మ్యారేజ్, లైఫ్ స్టైల్, జాబ్స్, అయా కుటుంబ కలహం తొలగించండి. మీరు అద్భుతాలు చేయండి. పరిచయం సహకరిస్తున్న ప్రతి బిడ్డ మీరు దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావాలు పొందుమని సమస్త మహిమ నీకే చెల్లిస్తాను. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి.